పెట్టిరేనా ఇన్స్టాగ్రామ్ లో పేరు? అది నా పేరే అండి. నా పేరే పూర్ణిమ గోల్డ్ స్మిత్. అదేంది గోల్డ్ స్మిత్ అని? అంటే ఇప్పుడు చౌదరీస్, రెడ్డిస్, నాయుడుస్ ఎలాగా పేరు పక్కన పెట్టుకుంటారో, సో మా డాడీకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము గోల్డ్ స్మిత్ కదా, మా అమ్మాయికి కూడా అలా పెట్టారు. ఇప్పుడు మీరు ఎలాగ ఇది గుర్తుపట్టి మీ పేరు ఇలా కొత్తగా ఉంది అని అడిగారో, అలా మా డాడీ చిన్నప్పుడే మా అమ్మాయికి అంటూ ఒక గుర్తింపు ఉండాలి, ప్రతి ఒక్కరు ఇంకోసారి అడగాలి, గుర్తు పెట్టుకోవాలి అని పుట్టగానే పెట్టేశారు. ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫుల్ నేమ్ ఒకసారి చెప్తారా? ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి మిస్ వర్సటైల్ 99. అది ఓకే. ఇంకో పేరు కూడా కింద కనిపిస్తుంది మనకి, పూర్ణిమ గోల్డ్ స్మిత్ ధర్మవరపు. లైవ్ చెప్పండి ఒకసారి. పూర్ణిమ గోల్డ్ స్మిత్ ధర్మవరపు. డిఫికల్ట్ అనిపించలేదు ఆ పేరు? వాస్తవంగా చెప్పండి, డిఫరెంట్ అనిపించలేదు ఆ పేరు మీకు? లేదు, నాకు నచ్చింది, నా పేరు నచ్చింది. సో అందరు ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? పూరి. పూరి, గోల్డ్ కాబట్టి గోల్డీ, ఒక్కొక్కరు ఒక్కొక్కలా. ఏ పేరు అంటే ఇష్టం మీకు? నాకు మిస్ వర్సటైల్ అంటే ఇష్టం. ఎందుకు ఆ పేరు? ఎందుకు నేను పెట్టుకున్నా కాబట్టి. ఓకే. సో ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు నచ్చలేదు? లేదు. సో అంకుల్, మీ కూతురికి మీరు పెట్టిన పేరు నచ్చలేదంట, మీరేమో గుర్తింపు కోసం ఆ పేరు పెట్టారు, కానీ ఆ పేరు నచ్చలేదు అని చెప్పి మిస్ వర్సటైల్ అని చెప్పి తను పేరు పెట్టుకుంది. సో మన ఇంటర్వ్యూలో అయితే మొత్తం తను చెప్పేసింది అనమాట. సో ఒక ఆన్సర్ అయితే దొరికేసింది. సో చెప్పండి, చాలా మంది మీ బయో చూస్తే లైక్ అందులో డాక్టర్ అని చెప్పింది, సో ఇన్ఫ్లుయెన్స్, డిఎం ఫర్ కొలాబరేషన్స్ ఎంత కామన్. నిజంగానే డాక్టరా మీరు? అంటే నేను నిజంగా డాక్టర్ అండి. ఓకే. ఏ కాలేజ్ చెప్పండి, పర్లేదు, అంటే మనకి జనాలకి తెలియాలి కదా. సో డెంటల్ కాలేజ్, గుంటూరు. గుంటూరు కేర్ డెంటల్ కాలేజ్. సో అయిపోయిందా మొత్తం? ఓకే. ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ వర్క్ చేస్తున్నా. ఎక్కడ, ఏ హాస్పిటల్? అది ఇప్పటిదాకా నేను ఎక్కడ చెప్పలేదు. ఓకే, చెప్పండి, పర్లేదు. అంటే ఇంకోటి నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో చెప్తే, సో మీ వల్ల అన్నా సరే మీ డాక్టర్ కానీ మీ ఓనర్ కి కానీ రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో మీకు వస్తూ ఉంటారు చూడడానికి. వర్క్ ఎక్కువైపోయింది అంటారు. సో ఓకే, డన్. చూస్తూనే ఉన్నా మీ రీల్స్ కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. సో అన్ని మిలియన్లు పోతున్నాయి. మీరు చెప్పడమే నాకు అలా అనిపించలే? సో మిలియన్ వ్యూస్ పోతున్నాయి, చూస్తున్నావా? అక్కడ కనిపిస్తుంది, కానీ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అలా అనిపిస్తుంది కదా వన్నేమని చెప్పి అంత మంచిగా. ఏమో మరి అంటావు. ఓకే. అంటే ఇప్పుడు నేను బాగానే తిరుగుతా ఫ్రీగా, ఎక్కడ అంతగా గుర్తుపట్టేసి అలా ఏం లేదు. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మిస్ వర్సటైల్ అని గుర్తుపడతారు తప్ప అంతకన్నా ఏమీ లేదు. అంతేనా? ఎంతమంది ఉన్నారు ఫాలోవర్స్? 3,26,000 ఇవాళకి. అబ్బా, అందుకే అంటారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి. సో మీరు చదువుకున్న లాస్ట్ సబ్జెక్ట్ పేరేంటి డెంటల్లో ఉన్నప్పుడు? PhD, ఫుల్ ఫామ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్. గ్రేట్, బాగానే గుర్తుంది. అంటే ఇన్స్టాగ్రామ్ లాస్ట్ ఇప్పటి వరకు ఉన్న ఫాలోవర్స్ కూడా గుర్తున్నారు, అది కూడా గుర్తుందో లేదని చెప్పి. అది గుర్తు లేకుండానే చదువుతామా, పాస్ అవుతామా? అంతేనా? అంటే ఇన్స్టా మీద ఎక్కువ ఫోకస్ ఉన్నారు, చదువులో కొంచెం లేదండి. అలా అస్సలు కాదు. నా 4th ఇయర్ నా ఫైనల్ ఎగ్జామ్ వరకు అందరూ, అప్పటికి టిక్ టాక్ స్టార్ట్ అయ్యి కోవిడ్ టైం అనమాట, అందరూ రీల్స్ మొత్తం టిక్ టాక్ అంతా ఉన్నా, నాకు ఒక అకౌంట్ కూడా లేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. నా ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి నేను పాస్ అయిపోయాను, నాకు అయిపోయింది, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఆ తర్వాత నా ఇంటర్న్షిప్ Day 1 నా ఫస్ట్ రీల్, Day 1 రీల్. నాకు చదువు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నేను రీల్ స్టార్ట్ చేశాను. అలా మొదలైంది. అప్పటి వరకు నాకు కనీసం ఇన్స్టాలో అకౌంట్ కూడా లేదు. మీరు చూసుకోవచ్చు, నా అకౌంట్ ఎగ్జాక్ట్ గా 2.5 years ముందు స్టార్ట్ అయింది. Jan 1 నా ఇంటర్న్షిప్ Day 1. ఫస్ట్ రీల్ ఏంది మీది? ఫస్ట్ ఒక రీల్ అప్పట్లో ట్రెండింగ్ ఉండేది, తూ కై మే తుజ్సే అని ఒక సాంగ్. అదొక 100 takes తర్వాత యాక్సెప్ట్ ఓకే అయిన రీల్ అనమాట. ఓకే. సో స్టార్టింగ్ అప్పుడు స్టార్ట్ చేసినావు? నాకు బాగా గుర్తు. ఓకే. ఫస్ట్ రీల్స్ నుంచి స్టార్ట్ అయినావా లేకపోతే టిక్ టాక్ నుంచి ఉన్నావా? ఓన్లీ రీల్స్. ఇన్స్టాగ్రామ్. అప్పటికి టిక్ టాక్ ఎత్తేసినట్టున్నారు. ఎంత వచ్చింది రీచ్ అప్పుడు ఫస్ట్ రీల్ చేసిన? ఫస్ట్ రీల్ నేను ఇలా పోస్ట్ చేశాను, ఒక 1 hour 2 hours లో 4,000 views వచ్చినాయి. నాకు బాగా గుర్తు. ఆ రోజు 4,000 views రాగా నేను అసలు చూసుకొని, అమ్మో అసలు ఒక రీల్ పెట్టగానే 4,000 views వచ్చేసింది అంటే మనం ఇంక రోజు పెట్టేస్తే అసలు మనం వైరల్ అయిపోతాం, మనం అసలు పెద్ద పాపులర్ అయిపోతాం అనుకుని నెక్స్ట్ రీల్ పెడితే 20 views కూడా రాలా. 10, 25, 6 అంతే. అంతే. మెల్లగా 4 months కి ఒక 1000 followers వచ్చారు నాకు. ఓకే. దాని తర్వాత ఎప్పుడు ఎక్కువ రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో? యాక్చువల్గా నాకు 100 members అలా ఒక 30 days కి అలా వచ్చారు. మెల్లగా ఒక 4 months కి నాకు 1000 followers వచ్చారు. అప్పుడే నేను నా ఫ్రెండ్స్ అందరినీ అన్బ్లాక్ చేసి నాకు ఒక ఇన్స్టా ఉంది అని చూపించా. అప్పటి వరకు నేను అసలు ఎవ్వరికి చెప్పలేదు, చూపించలేదు, నేను ఎవ్వరికి తెలియదు అసలు. ఒకసారి మళ్ళీ చెప్పారు ఒకసారి.
ఒకసారి మళ్ళీ చెప్పండి మీరు చెప్పారు. అప్పటి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి చూపించాను. అసలు నాకు ఇన్స్టా అనేది ఒకటి ఏమన్నారు, అన్బ్లాక్ చేసి చూపించాను అంటే అందరినీ బ్లాక్ చేస్తాను నేను, ఎవరికి అంటే తెలియదు. ముందు నుంచి నీకు ఇన్స్టా ఉంది అయితే? నేను క్రియేట్ చేశాను కదా Day 1 January 1 నా ఇన్స్టా ఫస్ట్ డే, ఓకే. Jan 1 2022. అబ్బో డేట్ కూడా గుర్తుంది. ఆ రోజు నేను క్రియేట్ చేశా. ఆ రోజే నేను అందరినీ ఒక 500 పీపుల్ నాకు తెలిసిన అందరినీ బ్లాక్ చేసా. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత రోజు బ్లాక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ పోస్ట్ పెట్టా. ఓకే, ఎందుకంటే ఎవరికి తెలియకూడదు. నా అంతటి నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక బేస్, ఒక 1000 ఫాలోవర్స్ అని. అప్పట్లో 1000 అంటే నాకు చాలా ఎక్కువ. 1000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నాకు 1000 ఫాలోవర్స్ ఉన్నారు, ఓకే. సో నేను కూడా రీల్స్ చేయొచ్చు అంటే అనేస్తారు కదా ఈజీగా, నువ్వు రీల్సా ఎందుకు నీకు, అలా డిఫేమ్ చేసేస్తారు, ఏదో ఒకటి అంటారు. ఆ నెగిటివిటీ స్టార్టింగ్ తీసుకోలేకపోయా. అందుకే నేను ఫస్టే బ్లాక్ చేసేసి నాకంటూ ఒక 1000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఆ రోజు నేను అందరినీ అన్బ్లాక్ చేసా. ఏప్రిల్లో వచ్చింది నాకు 1000 ఫాలోవర్స్. ఓకే, సో ఇవన్నీ బాగానే గుర్తున్నాయి. ఎందుకంటే నేను అంత ఎఫర్ట్ పెట్టి నేను గ్రో అవ్వాలి అనుకోని కష్టపడి ఎవ్రీడే నేను చేసా వర్క్. గ్రో అవ్వాలని చెప్పి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీకంటూ గ్రో అవ్వాలని రీల్స్ కాదు, గ్రో ఎలాగైనా నేను అంటే డాక్టర్ అయ్యా, చదువుకున్నా, రెస్పెక్ట్ వచ్చింది. అది మా డాడీ పేరెంట్స్ కోసం డాక్టర్ అవ్వాలి, నాకు ఇష్టమే అవ్వాలి అని అయ్యా. బట్ నాకు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా అన్నా ఏదన్నా నాకంటే ఒక గుర్తింపు ఉండాలి బయట. ఒక్క ఫీల్డే కాదు, ఒక సెకండ్ కూడా నాకు ఇంకోటి ఉండాలి. నేను ఒక్కటే కాదు, ఒక్కటి నా ఐడెంటిటీ కాదు అనేది అని చూపించుకోవాలని నేను స్టార్ట్ చేశాను. ఎలాంటి గుర్తింపు కావాలనుకున్నారు సోషల్ మీడియాలో? నాకేం సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ నాకు అసలు అవేమీ ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి డాక్టర్, ఓకే. నాకు డాన్స్ అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను ఎప్పుడు జాయిన్ చేయలే. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి. ఇప్పుడు కూడా నేను విజయవాడలో ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ దొరకదా అని చూస్తుంటా. ఒకటి కూడా లేదు, ఒకటి పెడితే జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నిజంగా నాకు ఇప్పటికీ ఇష్టం. నేను ఎప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకోలే, నేను చూసి టీవీలో చూసి అలా అలా చిన్న చిన్న స్టెప్స్ అలా వేయడమే తప్ప చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలి. సో అలా నేను డాన్స్ కూడా వెయ్యాలి అని లాస్ట్ డాన్స్ చేసింది మీరు? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాలేజీలో ప్రతి ఈవెంట్ లో మనమే ఉంటాం మధ్యలో. యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో ఈ రాజకీయాలు ఉండేవన్నమాట. ఎలా అంటే ఓన్లీ మేడం వాళ్ళ కూతురే ఫస్ట్ లేను, ఎప్పుడు నేను లాస్ట్ లేనే. మళ్ళీ నేను బాగా హైట్, పొట్టోళ్ళందరినీ ఫ్రంట్ పెడతారు, ప్రతి దాంట్లో వెనక్కి దోసేస్తారు నన్ను. అందుకే అప్పుడంతా మన చేతిలో ఉండేది కాదనమాట, స్కూల్ వాళ్ళ చేతిలో ఉండేది. కాలేజ్ నుంచి మన చేతిలో ఉంటది. రియల్ గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంది చేశారు అనుకుంటా. ఎంత మంచి డాన్స్ చేసినా హైట్ ప్రాబ్లం వల్ల వెనకాల పోతారు. సో పట్టికున్నా కూడా హైట్ కి నేను అందరికన్నా లాస్ట్ నించునేదాన్ని. అందుకే నాకు హైట్ అంటే నచ్చదు అసలు. ఎక్కడో వెనక ఫోటో అంటే చాలు మనమే లాస్ట్ ఉంటాం. అందుకే నేను సింగిల్ ఫోటోస్ తీసుకుంటా. ఓకే, అలా చాలా బాధ కలిగిందా? అందుకే కదా కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఎవరితో సంబంధం లేదు, మనం మధ్యలో ఉంటేనే డాన్స్ చేస్తాం. సింగిల్ పర్ఫార్మెన్స్ గ్రూప్ ఉన్నా మనమే మధ్యలో ఉండాలి. ఓకే, అప్పుడు లేని లోటు ఇప్పుడు తీర్చేస్తున్నా. ఓకే, ఇంకోటి ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్, ఓపెన్ అడుగుతున్నా. డాన్స్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పారు. మీరు చేసే డాన్సులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? డాన్స్ లాగే ఉంటాయి. ప్రొఫెషనల్ డాన్సర్ లాగా కాదు, అలాగని పిచ్ డాన్సర్ లా కాదు. అంటే ప్రొఫెషనల్ డాన్సర్ లా వేయాలనుకున్న ఒక నార్మల్ డాన్సర్ లా ఉంటుంది. ఓకే, సో మీకు వచ్చిన ఫాలోవర్స్ మిమ్మల్ని చూసి వచ్చారనుకుంటున్నారా, లేకపోతే మీరు డాన్స్ చూసి వచ్చారనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఏం చూసి వచ్చారని చెప్పి అనుకుంటున్నారు? ఇది 100% ఆన్సర్ కాదు. అంటే 100% అందరు దీనికే వచ్చారని కాదు, 50% మీరు ఏదనుకుంటున్నారా అది. నేనేమనుకోలే, అమ్మాయి బాడీ స్ట్రక్చర్ దీనికి వచ్చారు 50%. మేబీ ఒక 20% జెన్యూన్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, ఒక 30% బాట్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఒప్పుకున్నారు? నేను ఒప్పుకుంటాను. సాటిస్ఫై, హ్యాపీ ఉన్నారు వచ్చిన ఫాలోవర్స్ తోటి? యాక్చువల్ నేను ఎప్పుడు ఆ నెంబర్ బట్టి నేను ఎప్పుడు హ్యాపీగా అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలా. జస్ట్ నేను ఇప్పుడు నాకు మీకు విన్నారు కదా, నేను డేట్స్ సహా చెప్తున్నాను. సో నేను ఒక 10 years తర్వాత ఇదంతా నా ఒక మెమరీస్ మొత్తాన్ని నేను ఏదైతే ఇష్టపడుతున్నానో ఇప్పుడు డాన్స్ చేయాలనుకో అవన్నీ నేను అందులో పెడుతున్నాను అని నా ఫీలింగ్. సో అవన్నీ నేను తిరిగి చూసుకోవచ్చు కదా, నాకంటూ ఒక ప్రొఫైల్. ఇదంతా మెమరీస్ కోసం అనే కాదు, ఫాలోవర్స్ కూడా కావాలి. బట్ ఆ 300K అంటే ఈ 300K నాకు దీని వల్లే వచ్చారు అని నేనేం కూర్చొని డిప్రెషన్ ఫీల్ అవ్వలేను కదా. ఇప్పుడు అదే పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఎంతమంది హీరోయిన్స్ కి మంచి ఫిగర్ ఉందని, ఇప్పుడు నాకు సూపర్ ఫిగర్ అని అనట్లా. బట్ ఖచ్చితంగా 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఖచ్చితంగా అమ్మాయి అనే వస్తారు ఆబ్వియస్ గా. అది ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వమనండి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా మీరు చేసిన రీల్స్ కానీ మీ డాన్స్ వీడియోస్ కానీ
ఎప్పుడైనా మీ ఫోన్లో మీరు ఓపెన్ చేసుకొని చూసుకున్నారా? రోజు ఫోన్లో టీవీలో కూడా చూసుకుంటా. ఏం అబ్జర్వ్ చేయలేదు? రోజు అబ్జర్వ్ చేస్తాను. దాని పక్కన ఎడిటింగ్ నేనే చేస్తాను. ఓకే, మంచి పని చేసినావు. ఓకే, పక్కన కింద కామెంట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, ఉంటది. ఓపెన్ చేసి చూసారా? రోజు చూస్తా. మార్నింగ్ లేచిన కామెంట్స్ చెప్పారా ఒకసారి? 100 కామెంట్స్ ఒక వీడియోకి 100 కామెంట్స్ వచ్చినాయి అనుకుందాం. 90 కామెంట్స్ పాజిటివ్ గానే వస్తాయి. 90 కామెంట్స్ పాజిటివ్ వస్తాయి. పాజిటివ్ గా అంటే వాడు ఏంటి పెడుతున్నారు నాకు తెలియదు. నాకు కనిపించేది పాజిటివ్ గానే కనిపిస్తుంది. చదివినప్పుడు అది పాజిటివ్ అనిపించింది. పాజిటివ్ అంటే క్లాప్స్ ఉంటాయి, లవ్ సింబల్స్ ఉంటాయి, నైస్ వీడియోస్ అవి ఉంటాయి. 10% వరస్ట్ వల్గర్ గానే ఉంటాయి. 10% వల్గర్ ఉంటుంది అని చెప్పి మీరు అంటున్నారు. నేనేమంటాను అంటే 90% వల్గర్ ఉంటుంది, 10% మంచిగా ఉంటాయి అని చెప్పి నేను ఉండదు. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. చూపించండి. ఇప్పుడు మీరు రీల్ ఓపెన్ చేస్తాం, మరి వచ్చే కామెంట్ నేను చదువుతా. సరే చదవండి. సో దానికి ఆన్సర్ కూడా మీరు పక్కా అంటారు. నాకైతే తెలుసు 90% ఆఫ్ ద కామెంట్ మంచిగా వస్తాయి, 10% వల్గర్ వర్స్ట్ గానే వస్తాయి. ఓకే, సో 10% ఆ వర్స్ట్ కామెంట్స్ నన్ను జడ్జ్ చేస్తా అంటే అసలు కాదు. సో జనాలు కొన్ని కామెంట్స్ మీ రీల్స్ కి పెట్టడం జరిగింది. సో నేనే చెప్తా ఏంటో కూడా. చెప్పు మరి. ఓన్లీ నాకు వచ్చే మెయిన్ కామెంట్ 1 బ్రెస్ట్, ఫీమేల్ బ్రెస్ట్, ఇది ఒక్కటే వస్తుంది. అది తప్ప నాకు ఇంకేది రాదు. ఓన్లీ బ్రెస్ట్ గురించి మాత్రమే వస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం మన ఇంటర్వ్యూలో ఉంది. సో ఏం చెప్తారు మీరు? అది అంటే అది నేను చెక్కుకోలేదు, నేనేం బొటాక్స్లో ఏం చేయించుకోలేదు. అది గాడ్ నాకు ఒక బాడీ నేచర్ ఇచ్చాడు. దానికోసం నేను రోజు చుడిదార్ వేసుకొని చున్నీ వేసుకొని తిరగలేను. ఎవరి స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళది. సో ఇప్పుడు ఒక డ్రెస్ తయారు చేస్తున్నారంటే అన్ని సైజులకు తయారు చేస్తున్నారు. ఓకే, అది వేసుకున్నప్పుడు మన బాడీ ఫిగర్ ఒకలా కనిపిస్తుంది అంటే అది అలాగే కనిపిస్తుంది. అంతే, దానికి నేనేం చేయలేను. ఇదే అమ్మాయి, సేమ్ అమ్మాయి ఒకవేళ సన్నగా ఉండి ఒకవేళ ఫ్లాట్ బ్రెస్ట్ కనుక ఉంటే ఆ అమ్మాయికి ఫ్లాట్ బ్రెస్ట్ అంటారు. ఒక అమ్మాయి హెవీ బ్రెస్ట్ కనుక ఉంటే హెవీ బ్రెస్ట్ అంటారు. ఇంకొక అమ్మాయిని ఎవరైనా జడ్జ్ చేయాలి ఇన్స్టాల్ అంటే ఓన్లీ అమ్మాయి బ్రెస్ట్ మీద మాత్రమే జడ్జ్ చేస్తారు. అది వాడి ఇంకా జ్ఞానం అంతే అనుకోవడమే. నేనైతే ఎవరి రీల్స్ని కామెంట్ కానీ చూడడం కానీ ట్రోల్ నేను అసలు పట్టించుకొని నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్టూడియో ఉంది, నా దాంట్లో నాకు ఫోన్ ఉంది, నా వీడియో నేను చేసుకుంటా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటా, నా పోస్టింగ్ నేను చేసుకుంటా, అంతవరకు. ఓకే, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? వాడు ఎదవని అనుకుంటా, అంతే అంతే, అంతకన్నా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఫీల్ అవుతారు, అఫెండెడ్గా ఫీల్ అవుతారు. ఏంటి వీళ్ళు ఇంత వల్గర్గా పెడుతున్నారు, అసలే మందే మిస్టేక్ లేకపోతే నిజంగా మన మిస్టేక్ అయినా వాడి మిస్టేక్ అనుకుంటా. నేను కూడా ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలాసార్లు ట్రై చేశాను. లిటరల్గా ఒక పద్ధతి ఫుల్ ఫ్రాక్, అసలు ఇంకా అసలు మనకి కొంచెం ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉండి ఇక్కడ వరకు డ్రెస్ ఉండి అసలు ఏం కనిపించిన దాంట్లో కూడా నన్ను ఓన్లీ బ్రెస్ట్ మీద బాడీ షేమింగ్ చేస్తారు. ఇంకా అది వాడి చూపు అంతే. ఇంకా వాడి కోసం నేను బతకలేను కదండి, నాకు నచ్చినట్టు నేను బతకగలను. అవును, ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక నీకు నాకే కాదు, సో కొన్ని కోట్ల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు. సో అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, అక్కడ మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి సో అందుకే నేను ఆ బాడీని మొత్తాన్ని ఒక ఆర్గాన్స్ లాగే చూస్తానే తప్ప అదొక్కటే వాళ్ళ ఐడెంటిటీ కాదు. నాకున్నది అదొక్కటే ఐడెంటిటీ అని నేను అసలు ఫీల్ అవును. వాడు పెట్టాడని నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్ ఒక 2 years బ్యాక్ అయితే ఏమన్నా ఫీల్ అయ్యేదాన్ని ఏమో. తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది. ఎవ్రీడే నేను రీల్ పోస్ట్ చేసిన అసలు కాదు. అలా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, అలా డాన్సులు చేస్తే అంటే డాన్స్ చేస్తే తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. అలా డాన్సులు చేస్తే ఏంటి? ప్రొఫైల్ పెట్టండి, అందరు కొంచెం ఫాలో కూడా అవుతారు. ఓకే, సో ఫాలో కూడా అయితే అఫ్ కోర్స్ ఫాలో కూడా నేనే చేపిస్తా. కానీ సో మీరు వేసిన డాన్సులు సో అవి ఎట్లున్నాయో నేనైతే చూసిన. అది వాళ్ళకు కూడా నా పక్కన బాక్స్ వేస్తా, కింద కామెంట్స్ చదువుతారు, మళ్ళీ వచ్చినాక నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. అందులో కొన్ని కామెంట్స్ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. సో మేబీ నా వరస్ట్ కామెంట్స్ కూడా నేను ఏం అడగనులే. కానీ నువ్వు చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చాలా తొందరగా ఫేమస్ నేను అదే ఫీల్ అవుతా. అంటే చాలా మంది 3-4 years 5 years నుంచి ఇన్స్టా రన్ అవుతున్న వాళ్ళకి 190K ఫాలోవర్స్, 200K 150K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే అనుకుంటా యాక్చువల్గా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా పెద్ద మైనస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు 4 months పట్టిందని చెప్పా 1000 ఫాలోవర్స్ రావడానికి. నెక్స్ట్ నాకు జూన్ జూలై ఈ 2 months లో నాకు 99,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అండ్ ఒక 4 or 5 రీల్స్ వైరల్ అయిపోయి నాకు ఎంత ఫాస్ట్ వచ్చాయి. తర్వాత నాకు ఇంకా రాలేదు. మళ్ళీ 1.5 years పట్టింది నెక్స్ట్ ఒక 100K ఫాలోవర్స్ రావడానికి.
అలా ఫాస్ట్ ఫేమస్ అయిపోయాయని చెప్పి అనుకుంటున్నాను. అసలు నేను ఫేమస్ అవ్వలేదండి బాబు, ఎవరైతే చెప్పింది నేను ఫేమస్ అయ్యానని. సో ఇంకో కామెంట్ వచ్చింది, పొద్దుగానే మాకు ఎదవ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు. ఫాలో అవ్వకండి, ఎవరు అవ్వమన్నారు? పొద్దున్న ఎవరు చూడమన్నాడు? నా పోస్టింగ్ టైం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్, నిద్ర లేచిన లేకపోతే 7:30కి అలారం పెట్టుకొని లెగ్గించి నేను పోస్ట్ చేసి నేను నిద్రపోతా. సో ఎర్లీ మార్నింగ్ పక్కా రీల్ పోస్ట్ ఎవ్రీ డే మార్నింగ్ 7:30కి నాకు ఫోన్ 7:25 అలారం ఉంటుంది, 7:30 నా పోస్టింగ్ టైం. పిల్ల మంచి పొంగు మీద ఉందని చెప్పి కూడా ఇంకొక కామెంట్ పెట్టింది. సో వాళ్ళకి దాని మీనింగ్ ఏంటి? చాలా సార్లు వచ్చింది, పిల్ల అంటే మంచి వైబ్ లో ఉందనా, హైప్ లో ఉందనా, మంచిదేగా, అది కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటా. ఓకే, పిల్ల మంచి కత్తిలా ఉంది అని చెప్పి. సో ఇంకోటి, అది రియల్లీ డాక్టర్? నిజంగా నేను డాక్టర్ అండి, సర్టిఫికేట్లు కావాలంటే చూపించాను. ఓకే, సో రియల్లీ డాక్టర్, సో తను రియల్లీ డాక్టర్ అనమాట. సో యాక్చువల్ గా నేను ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసా, కిందంతా నా డాక్టర్ రీల్సే ఉంటాయి, స్టార్టింగ్ ఓకే నా స్క్రబ్ రీల్సే ఉంటాయి. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బాబు ఏమి ఉన్నాయి రా బాబు అని. అదే చెప్పాను కదా, నాకు తెలియదు కానీ వాళ్ళైతే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను ఓన్లీ ఒక ఆర్గాన్ లాగే చూస్తే వాళ్ళ మదర్ కి ఉంటాయి, వాళ్ళ సిస్టర్ కి ఉంటాయి, అది నా ప్రాబ్లం కాదు కదా. ఓకే, గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి, అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఆ బైక్ కి ఓనర్ ఎవరు? స్పీడ్ గా పోతుంది. ఏంటది? ఆ బైక్ కి ఓనర్ ఎవరు అంటే, నీకు ఓనర్ ఎవరు? నేను దాని ఆన్సర్ చెప్పాలంటే, లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే కదా, అంతే కదా. ఇది అంత పర్సనల్ నేను ఇన్స్టాల్ చెప్పాల్సిన అంత అవసరం లేదు, రేపు పెళ్ళైనప్పుడు మమ్మీ డాడీకి చెప్తాను, అక్కడ వరకు ఫైన్. ఓకే, సో మొత్తానికి అయితే ప్రజెంట్ ఫ్రీగా హ్యాపీగానే అయితే ఉన్నా అంటావు. హైపోథెటికల్ క్వశ్చన్. సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు. సో ఎవరు అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫా? అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసి ఇలా అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే, ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ ఆ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి, సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే, లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు. సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని, డాన్స్ల వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు దాకా నేను అసలు అంటే అదే నేను ఫీల్ అవుతాను. కామెంట్లు ఏముంది, వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కమెంట్స్ నెగిటివ్ గా వచ్చిందంటే 90 అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయి ఉంటాయి. ఆ 10 ఇంకా వాడు ఎవడో దరిద్రుడు అయ్యి పెట్టే ఉంటాడు తప్ప, బయట కనిపించినప్పుడు ఇప్పుడు దాకా ఒక్కళ్ళు కూడా నెగిటివ్ గా రిసీవ్ చేసుకుందే లేదు. ఇంకా నేను ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తానని నేను ఎక్కడ ఇప్పుడు దాకా మెన్షన్ చేయలా, ఎప్పుడు మెన్షన్ చేయలే. బట్ హాస్పిటల్కి వచ్చిన క్లయింట్స్ ఎప్పుడైనా చూసి ఈ మేడం ఆ మేడమే కదా అని గుర్తుపట్టినా వాళ్ళు ఇంకా నా కోసం వస్తారు కానీ హాస్పిటల్కి ఎప్పుడు బ్యాడ్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు బయట అయితే ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఓకే, అంటే రియల్ లైఫ్ లో చూస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇన్స్టాగ్రామ్ లో గుర్తుపట్టిన వాళ్ళు బయట ఒక బ్యాడ్ కమెంట్ ఎందుకు నన్ను జడ్జ్ చేయాలి? బ్యాడ్ కామెంట్ అంటే నేను ఇప్పుడు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ డాన్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీ ఇంటి పక్కన వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ప్రొఫెషనల్ గా డాన్స్ చేసి ఉంటే ఏ పెద్ద డీ డాన్సర్ అయిపోయేదాన్ని అని అనుకుంటున్నారు. లేదు, అయ్యేదాన్ని. అవునా? ఓకే, సో మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా మరి మిమ్మల్ని ఎందుకు ఇలాంటి డాన్సెస్ చేస్తుంటే? ఇలాంటి ఫస్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి డాన్స్ అలాంటివి అనిపిస్తుంది కాబట్టి అలాంటి డాన్స్, అది మీ పర్స్పెక్టివ్, మీ సెట్ ఆఫ్ మైండ్ కూడా నా పర్స్పెక్టివ్ అడగడానికి ఇది కాదు, ఇంటర్వ్యూ కాబట్టి జనాల వర్షన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో వాళ్ళు నన్ను ఈ క్వశ్చన్స్ అడుగుమన్నారు కాబట్టి సో ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కదా. సో చాలా మంది జనాలు చూస్తూ ఉంటారు, ఈ అక్కడ ఇంటర్వ్యూ, ఆ పిల్లల ఇంటర్వ్యూ, ఆ పోరిన్ ఇంటర్వ్యూ అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో అందులో మీరు ఒకరు నన్ను ఇంటర్వ్యూ చేసేది ఈ రోజు. ఇలాంటి డాన్స్ అలాంటి డాన్స్ అది నేను అసలు యాక్సెప్ట్ చేయను. మీరు ఎన్నిసార్లు అన్నా కూడా నా డాన్స్ కాబట్టి అది డాన్సే, ఓకేనా? అందులో ఒక బాడీ ఆర్గన్ ఒకటి హెవీ బెస్ట్ ఉన్న అమ్మాయి ఒక డాన్స్ వేస్తేనే అది తప్పంటే ఇంకా మనుషులు బతకక్కర్లా. ఇంకా మీరు కూడా ఇంటర్వ్యూ పెట్టి ఒకరిని డిఫేమ్ చేయాలి, ఇంకా ఫెమినిజం కి అగెయిన్స్ట్ గా మాట్లాడాలి, అమ్మాయి అంటే ఇంకా 36 ఉండాలి, 38B కూడా ఉండకూడదు అని మీరు మాట్లాడుతున్నారు. అదే మీకు అనిపిస్తుంది? అంతే మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా అంటున్నారు మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా ఇలాంటి డాన్స్ అంటే అక్కడ ఇలాంటి డాన్స్ అని నేను జడ్జ్ చేయాలి, అది కూడా ముందు చెప్తున్నా. నేను జడ్జ్ చేయలే, నాకు కొంతమంది అడుగుమన్నారు కాబట్టి అడగమన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇలాంటి డాన్సర్ అంటే మాక్సిమం నేనేం కొరియోగ్రాఫర్ కాదు. ఫస్ట్ థింగ్, నేను కొరియోగ్రాఫర్ కాదు. నేను వేరే వాళ్ళు చేసిన రీల్స్, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్, కొత్తగా హీరోయిన్స్ చేసిన సాంగ్స్ ని ఆ స్టెప్స్ చూసి సేమ్ రిప్లికేట్ చేయడానికి ట్రై చేస్తాను. 90% మాక్సిమం నేను ట్రై చేస్తాను రిప్లికేట్ చేయడం. ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, నాకు వచ్చింది నేను చేస్తాను. నేను చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి బాడీ ఇలా ఉందంటే ఆ అమ్మాయికి ఒక 38 అమ్మాయికి బాడీ ఆర్గాన్స్ ఏమైనా ఇలా ఉన్నాయంటే ఆబ్వియస్ గా ఆ అమ్మాయి మూవ్ అయినప్పుడు అవి షేక్ అవుతాయి, ఎంత వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా, ఓకేనా? అదే నన్ను జడ్జ్ చేసిద్దంటే వాళ్ళ
స్టేట్ ఆఫ్ మైండ్ అంతే నేను ఫీల్ అవుతా. ఓకే. సో నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఫుడ్ పెట్టినా చిన్నప్పటి నుంచి నన్ను కనిపించిన వాళ్ళు కాదు కదా, వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా డాడీ నన్ను అడిగితే నేను చెప్తా. ఓకే. సరే మీ డాడీ అడిగితే చెప్తావు? మీ డాడీ ఎవ్రీడే మా డాడీ మార్నింగ్ నేను పోస్ట్ చేస్తాను కదా, మా డాడీ టీవీ చూస్తారు. నేను 7:30కి పోస్ట్ చేస్తాను, లేచి 9కి వస్తాను. 9కి మా ఇంట్లో యూట్యూబ్ మా డాడీ చూస్తూ ఉంటారు అనమాట. చూస్తున్నప్పుడు కింద షార్ట్స్లో ఆ వీడియో వస్తుంది. వచ్చిన తర్వాత మా డాడీ ఆ వీడియో చూస్తాడు, ఆ రిమోట్ కర్సర్ని ఎత్తుకొని లైక్ బటన్ నొక్కుతారు. ఓకే. నాన్న కాబట్టి తప్పదు కాదు. ఇలా మీలాగా చాలా మంది కమెంట్స్ చేశారు, చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అదే జనాలు చాలా మంది కమెంట్స్ చేశారు, అదే చెప్పారు చాలా మంది కమెంట్స్ చేశారు. ఫ్యామిలీలో వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసుకున్నారు. డాక్టర్ కదా, రీల్స్ చేసుకోవాల్సినంత అవసరం ఏంటి? డాక్టర్ 9 to 4 వరకే డాక్టర్, 9 to 9 వరకే డాక్టర్. యాక్టర్ కాదు, నా ఇష్టం, నా టైం అది. ఒక నుంచి ఒక వరకు జాబ్ టైం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, 9 to 4 జాబ్ చేస్తాడు, తర్వాత వాడి ఇష్టం వాడిది. నాది అంతే, నా జాబ్ టైం వరకు నేను జాబ్ చేసుకుంటా, తర్వాత నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా. అది ఇంకా నేను ఎక్కువ కష్టపడుతున్నా. పొద్దున్న 10 నుంచి నైట్ 9 దాకా నేను జాబ్ చేసి ఇంటికి వెళ్ళి తిని రీల్స్ చేసి ఎడిట్ చేసి పడుకోవాలి. అది నాకు ఎక్స్ట్రా వర్కే. ఎడిట్ చేయాలి, మళ్ళీ ప్రమోషన్ వీడియోస్ నేనే ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి, నేనే పోస్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ నేనే మాట్లాడాలి వాళ్ళందరితో, అవన్నీ నేనే చేసుకోవాలి. నేను నైట్ నాకు 2 దాకా ఎడిటింగ్ చేసుకుంటాను, మొత్తం అన్ని చేసుకుని పడుకుని పొద్దున్న లేసి పోస్టింగ్ చేసి మళ్ళీ ఇంకా డే స్టార్ట్ చేస్తాను. అది నాకు ఎక్స్ట్రా కష్టమే. ఇంకా ఎంతవరకు సంపాదిస్తున్నారు? ఎందులో? డాక్టర్లో ఎంత వస్తుంటది? యాక్చువల్గా డెంటల్ వాళ్ళకి చాలా తక్కువ అండి పే అనేది. అంటే మనం ఓన్ క్లినిక్ పెట్టుకుంటే తప్ప అసలు లిటరల్గా ఒక షాపింగ్ మాల్స్ లో బట్టలు సెట్ చేస్తారు కదా, వాళ్ళకి ఇంకా ఎక్కువ సాలరీస్ వస్తాయి స్టార్టింగ్. ఓకే. డెంటల్ కన్నా 15,000 ఇస్తారు వాళ్ళకి. పాపం డెంటల్ వాళ్ళకి అయితే 10-12 ఇస్తారు స్టార్టింగ్. ఎందుకలా? అది డెంటల్ కి డిమాండ్ ఇప్పుడు అలాగే అవుతుందండి. సో ఎంత డాక్టర్ అయినా అది చాలా తక్కువ. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంత సంపాదిస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ నుంచి నాకు ఎంత పెద్ద బడ్జెట్ ఉంటది? అస్సలు లేదు, వెయిట్ చేస్తున్నా. అస్సలు లేదు. అంటే నాకు చాలా షార్ట్ స్పాన్. నేను ఇన్స్టా స్టార్ట్ చేసి నాకు కెరియర్ వచ్చింది, నా 100K నాకు ఫాస్ట్గా వచ్చేసింది. బట్ జనాలకు నేను తెలియదు, ప్రమోషన్స్ ఏం రాలేదు. ఎందుకంటే నాకు వీడియోస్ కౌంట్ తక్కువ, ఫాలోవర్స్ ఎక్కువ. రీచ్ ఫాలోవర్స్ అందరూ ఫాలో కొట్టేస్తారు, రీచ్ వెళ్ళదు కదా. నాకు రీచ్ అనేది ఒక కన్సిస్టెంట్ గానే మనకు పెరిగిద్ది. ఒక్కొక్క టైంలో నాకు 100-150K ఫాలోవర్స్ వచ్చినా నాకు ఎలా అంటే నాకు కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నాడు. అంటే 10K వ్యూస్ అని నాకు కనిపించాలి. అక్కడ 10 ఆ 10 రావడానికి నేను స్ట్రగుల్ అయ్యాను. 6,000-7,000 వ్యూస్ కూడా. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు నేను ఉన్న స్టేజ్ నాకు 100K మినిమం టచ్ అవ్వాలి ఒక వీడియో. అంటే టచ్ అవ్వకపోతే నేను ఏంటి వెళ్ళట్లా అలా ఫీల్ అవుతా. ఇంకోటి చాలా మంది కూడా ఉన్న డౌట్, అది మీ వీడియోస్ చూస్తేనేమో చాలా తక్కువ ఉన్నాయి. లేదే 500+ వీడియోస్ ఉన్నాయి. మీ ఫాలోవర్స్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అవన్నీ పైసలు పెట్టి ఫేక్ ఫాలోయింగ్. ఓకే, ఇది థ్యాంక్ యూ క్వశ్చన్ అడిగినందుకు. నా డే 1 నేను స్టార్ట్ చేశాను కదా, స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు 100 ఫాలోవర్స్, 150 ఫాలోవర్స్ దగ్గర నుంచి ప్రతి అచీవ్మెంట్ 100, 200, 300, 400, 5,000, 2,000, 3,000, 10,000, 15,000, 20,000 ఎవ్రీ సింగిల్ ఫాలోవర్ని నేను ఎన్ని డేస్కి నాకు వచ్చానని ప్రతిదీ నా హైలైట్స్లో ఉంటుంది. ఇన్స్టా ఫ్యామిలీ అని చెప్పి నేను ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ₹1 కూడా నేను ఈ రోజు దాకా ఒక బూస్ట్ కూడా నేను ఖర్చు పెట్టలేదండి. నా ఇన్స్టా ఓపెన్ చేసి మీకు ఇస్తా. ఎవరికైనా నా ఇన్స్టా ఓపెన్ చేసి నా రీచ్ ఒక్కోసారి పడిపోద్ది. లిటరల్గా ఒక 5 days బ్యాక్ డ్రాస్టిక్ డ్రాప్, మళ్ళీ ఇప్పుడు మంచిగా వెళ్తుంది. ఓకే. అంత ఈజీగా అంత ఫాలోవర్స్ రావడం ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో మేబీ వాళ్ళకి డౌట్ ఉంటది. అందుకే ప్రతిదీ నా హైలైట్స్ లో నేను కొలాబరేషన్ చేసింది కానీ నా ఫ్యామిలీ కానీ ప్రతిదీ ఉంటది. అసలు అందులో మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ? 1.5 year 2 years నాకు అసలు నాకు ఏం తెలియదు. లిటరల్ గా నాకు కొంతమంది అయితే ఒకసారి అయితే కొంతమంది ఫేక్ ఫాలోవర్స్ ఉన్న ఒక అమ్మాయి ఒక చిన్న ప్రమోషన్కి వెళ్ళినప్పుడు లిటరల్ గా నీవేంటి ఇప్పుడు దాకా ఒక ప్రమోషన్ కూడా రాలా అంటే నేను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యా. అందుకే ఈ క్వశ్చన్ నేను అడిగిన. ఒక ప్రమోషన్స్ కూడా అంత సరిగా లేవు. సో చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది, లైక్ ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. అసలు వన్ సింగిల్ రూపీ యాక్చువల్ గా అంత ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నా దగ్గర లేవు. అందుకే డాక్టర్ చదివించిన. మేము మిడిల్ క్లాస్ అండి. నా ఫైనల్ ఇయర్ ఫీజు కట్టడానికి లిటరల్ గా మా మమ్మీ డాడీ ఫుల్ స్ట్రగుల్ అయ్యి 4th year ఫీజు కట్టలేక నా ఎగ్జామ్ ఆగిపోద్ది అన్న స్టేజ్ లో మా డాడీ మా క్యాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ కి. సో మా క్యాస్ట్ వాళ్ళు వేరే కంట్రీస్ లో ఉంటారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే నాకు కెనడా US నుంచి కొంచెం డొనేషన్స్ మా కాలేజ్ అకౌంట్ లో పడితే నేను ఫైనల్ ఇయర్ చదివా. నేను యాక్చువల్గా పీజీ చేయలేదు, ఎందుకంటే పీజీ ఫ్రీ సీట్ కొట్టినా కూడా 4.5 lakhs per year కట్టాలి. అండ్ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్సే మాకు 2.5 lakhs అవుతుంది per year. నాకు 7 lakhs కావాలి. అది అంత మేము అఫోర్డ్ చేయలేక నేను పీజీ కూడా చదవలేదు.
ఓకే అది స్టాప్ చేసా. ఓకే. సో మాటలా మర్చిపోయారు, ఇన్స్టా ఎంత వస్తుంది రెవెన్యూ? ఇన్స్టా అదే చెప్పాను కదా, స్టార్టింగ్ నాకు అసలు ఎంత ఇస్తారో కూడా తెలీదు. నా ఫస్ట్ ప్రమోషన్కి వచ్చింది నాకు 300 రూపీస్. సెకండ్ ప్రమోషన్కి వచ్చిన ఆయన ఎంత కావాలి మేడం అని అడిగాడు. ఆయన ఒక యూఎస్ యాప్ అనమాట, వాళ్ళకి చాలా తక్కువ కదా 300-500 అంటే. నాకు అది చెప్పడం కూడా తెలీదు. నాకు 300 రూపీస్ ఇచ్చారండి అని చెప్తే ఆయన లెటర్కి నా మీద జాలిపడి, మేడం ఇంకెప్పుడు ఇలా చెప్పకండి మీరు, నేను మీకు 5000 ఇస్తానంటే అసలు నేను గాల్లో ఎగిరిపోయాను అనమాట. అప్పుడు థర్డ్ ప్రమోషన్ నేను అంతే ఎక్స్పెక్ట్ చేశా, వాళ్ళు 1000 కూడా ఇవ్వాల. అయ్యో, ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారు, అడిగితే 1000 ఇచ్చారు. సో అలా 2000, 3000, 1000. ఇప్పుడే అండి. అంటే ఇప్పుడు నాకు యాక్చువల్ గా అంత నాలెడ్జ్ లేదు, బయట ఎంత ఛార్జ్ చేస్తారని కూడా నాకు తెలియదు. ఈ మధ్య ఒక 6 months నుంచి ఏమో కొంచెం బయట మాట్లాడడం, జనాలతో కలవడం తెలిసినది. ఓకే, ఇలా ఉంటది మార్కెట్, ఇంత ఉంటది, ఇంత పే చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు, మనం ఏం చేయకూడదు అని తెలుసుకొని ఈ మధ్య ఓకే ఒక 10,000 అట్లా. హైయెస్ట్ 10,000. చాలా మందికి ఫ్రీగా చేస్తానండి, బార్టర్ సిస్టమ్ చాలా మందికి చేసా ఫ్రీగా. అదే చేస్తారు అంటే పెడతారు మెసేజ్. యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా, నేను 100 ప్రమోషన్స్ చేసి ఒక 200 చేసి ఉంటాయి ఇప్పుడు దాకా, 100 ఫ్రీగానే చేశానండి. అంటే చిన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళు పెద్ద వాళ్ళతో చేయించుకోవాలని పెద్ద వ్యూస్ రావాలనుకుంటారు, బట్ అంత ఎఫోర్డ్ చేయలేరు, ప్రోడక్ట్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. అసలు నేను వాళ్ళ దగ్గర 1 రూపీ కూడా ఇవ్వండి అని కూడా అడగను, పంపించండి మీరు నేను చేస్తాను అని చేశాను, చాలా చేశాను అట్లా. ఓకే, రైట్. మీ ఇంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు? మమ్మీ, డాడీ ఎక్కువ. నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి. ఒక్కదాన్ని. సో ఇది మంచిగా చాలా గారభంగా పెరిగావు. అదే అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే ఏం చెప్తా? అదే డాడీ, ఎవరన్నా డాడీస్ ప్రిన్సెస్. ఓకే, ఎందుకు నాన్న అంటే ఎందుకు ఇష్టం అంటూ? ఇప్పుడు మమ్మీ వీడియోలు చేస్తే తిట్టుద్ది, కొన్ని చేస్తే మా డాడీ తిట్టాడు. మా డాడీ యాక్చువల్ గా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత పెరిగాను కదా, 1 single డే కూడా మా డాడీ ఏ అని కూడా నా మీద అరవాల, ఏ అని కూడా ఒక డిస్రెస్పెక్ట్ గానీ గట్టిగా అరవడం గానీ తిట్టడం గానీ ఈ రోజు దాకా మమ్మీ చీపిరి గట్ట పెట్టి కూడా కొట్టింది, అసలు అది నో ప్రాబ్లం. కొట్టింది మమ్మీ అసలు రోడ్డు పరిగెత్తి కొట్టింది చిన్నప్పుడు అంతా, అది అసలు నో ప్రాబ్లం. అంటే 2 కలిపి మమ్మీ ఇచ్చేసింది కోటింగ్. అది ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉండాలి ఖచ్చితంగా ఫ్యామిలీలో, మమ్మీ డాడీ స్ట్రిక్ట్. మా డాడీ ఈ రోజు దాకా నన్ను ఒక నాన్న సినిమాలో డాడీ, మా డాడీ ఎంత ఫ్యామిలీలో అంత ఏదో ఒకటి అని మమ్మీకి ఏదో ఒకటి వెనక చెప్పి తిట్టించి నన్ను అట్లా చేసి ఇంట్లో ఏడ్చి గొడవలు అయ్యి నేను ఎప్పుడు ఒకసారి ఇన్స్టా మొత్తం తీసేసి అలా చాలా జరిగినాయి. అప్పుడు మా డాడీ పిలిచి, నేను కదమ్మా అనాలి నిన్ను, నేనేమన్నా అన్నానా? నేను అన్న రోజు బేబీ ఇది తప్పమ్మా, ఇది నువ్వు చేయకు అని నేను చెప్పిన రోజు నువ్వు చేయమాక, అప్పుడు దాకా నువ్వు అసలు ఫీల్ అవ్వకు. వాళ్ళు ఎవరు నిన్ను అనడానికి, వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే, నువ్వు పట్టించుకోకు, నేను అంటేనే నువ్వు ఫీల్ అవ్వాలి, డాడీ అన్నంత వరకు నీకు ఏ సంబంధం లేదు, నువ్వు నీకు నచ్చించి అని చెప్పి. మమ్మీ యాక్చువల్గా మమ్మీ ఎలా అంటే సపోర్టివ్, అలాగే లిమిట్, లైన్ క్రాస్ అవ్వకూడదు. వీడియోస్ ఎప్పుడైనా వైరల్ అయ్యి కామెంట్స్ వచ్చి, మమ్మీ కామెంట్స్ మీరందరూ చదువుతారు లేదు, మా మమ్మీ చదివింది కామెంట్లన్నీ కూడా. పొద్దున్న లేచినప్పుడు మమ్మీకి నా రీల్ పెట్టుకొని కామెంట్లు చదవడం ఏం పని. ఆ కామెంట్లు అన్నిటికీ మీరందరూ ఇప్పుడు ఎవరెవరు తిడుతున్నారంట, కామెంట్స్ అన్నిటికీ మమ్మీ తిట్టిద్దండి పొద్దు నుంచి నైట్ దాకా. వాడు ఇలా పెట్టాడు, వీడు అలా పెట్టాడు, అసలు ఇలా అంటున్నాడు, అసలు ఏంటిది, మమ్మీ తిడతానే ఉంటది. అట్ ద సేమ్ టైం మమ్మీ ఫుల్ సపోర్ట్ చేసిద్ది నాకు. వాళ్ళెవరో అన్నారని నన్ను మమ్మీ నాకు ఇష్టం ఆపేసుకో అని చెప్పదు, బట్ ఖచ్చితంగా ఒక లైన్ లిమిట్ ఉండాలి కాబట్టి తిట్టిద్ది. కానీ మమ్మీ అన్నిటికీ ఫస్ట్ లైక్ కొట్టిద్ది, రోజు నా వీడియో 100 times చూసిద్ది. అదే చెప్తున్నా కదా, ఒక్క రోజు కూడా 1 single డే కూడా ఎంత మిస్టేక్ చేయని, నేను ఏమన్నా చేయని ఈ రోజు దాకా మా డాడీ అరవాల. ఇంక లిటరల్ గా ఎప్పుడైనా ఇంకా గొడవ అయ్యి నేనే తిట్టేస్తాను మా డాడీని, అరుస్తాను, నేనే గోల్ చేస్తాను. కానీ మా డాడీ ఈ రోజు ఒక్కసారి చెప్పాడు మా డాడీ, నేను అలా నిన్ను తిట్టాలి అన్న ఒక రోజు వస్తే నేనే చనిపోతాను కానీ నిన్ను మాత్రం తిట్టనమ్మా, అలా తిట్టనంటే తిట్టను అని. ఓకే, అంత గట్టి మాట ఇచ్చేసిన అనమాట. అస్సలు మా డాడీ ఈ రోజు దాకా నన్ను తిట్టిందే లేదు. ఎప్పుడైనా నాన్నను వదిలిపెట్టి దూరం పోయిన రోజులు ఉన్నాయా? లైక్ ఎటైనా వెళ్ళినప్పుడు మిస్ అవుతున్న ఆ రోజులు? ఎప్పుడైనా కజిన్స్ వెళ్తాం కదా, 1 day ఉంటాను, 1.5 day ఉంటాను. ఆ సెకండ్ డే నైట్ కి ఒక లోన్లీనెస్ అలా ఫీల్ అవుతా. వాళ్ళు ఒక వీడియో కాల్ చేసి మాట్లాడితే కానీ నేను మళ్ళీ బయటికి రాను. ఓకే, సో ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? 2 days అవుతుంది. 2 days అవుతుంది. ఎన్నిసార్లు చేసి మీ నాన్న కావాలి? రోజు చేసి, ఇప్పుడు వచ్చే ముందు చేశాను. ఏమన్నా లాస్ట్ కి ఈ ఇంటర్వ్యూల గురించే ఇలా ఇవ్వాలా వద్దా అని కూడా. యాక్చువల్గా మీకు యూటీవీకి ఇచ్చినప్పుడు కూడా మా డాడీ టీవీలో పెట్టి చూపించాడు నాకు. అమ్మా వీళ్ళు అడుగుతారమ్మా నిన్ను ఈ క్వశ్చన్లు, నువ్వు జాగ్రత్తగా ఆన్సర్ చెప్పు, నువ్వేం భయపడమాక చెప్పావు మీ నాన్నకి.
చెప్పా మా డాడీ నువ్వు వెళ్ళమ్మా మీ ఇది కొన్ని ఇంటర్వ్యూస్ చూసాడు మా డాడీ మరి అసలు అంటే మరి వైల్డ్ గా ఉన్నాయి అనమాట. నిన్న అలా అడగడానికి ఏం లేదమ్మా, అలా అడిగినా కూడా నువ్వేం భయపడు మాకు, నువ్వు ఆన్సర్ అంటే ఇట్లా చాలా మంది అనుకుంటున్నారు. సో వ్యూయర్స్ అందరికి చెప్తున్నా, అలాగే అంకుల్ చెప్తున్నా, నేను ఎందుకు వాళ్ళ క్వశ్చన్స్ అడిగానంటే డిపెండ్స్ ఆన్ దేర్ క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళు చేసే వీడియోస్, సో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి ఎప్పుడు అడగను నేను. సో వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళ ఫాలోవర్స్ కానీ వాళ్ళ కామెంట్స్ కానీ వాళ్ళు ఉన్న బిహేవియర్ వాళ్ళ క్యారెక్టర్ బట్టే క్వశ్చన్స్ నేను వేస్తూ ఉంటా. సొంతంగా ఒక అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేసుడు కూడా నాకు అసలుకే నచ్చదు. సో ఎందుకంటే నేను ఎక్కువ నా ఇంట్లో కూడా ఎవరు లేరనమాట. లైక్ మదర్, నేను, మా అన్న, మేము ఇద్దరం అబ్బాయిలం. సో మాకు ఆడపిల్ల లేదు మా ఇంట్లో. సో ప్రతి ఒక్కరిని మేము రెస్పెక్ట్ చేస్తాము. సో చాలామంది అనుకుంటున్నారు నేను ఎందుకు అలా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, లైక్ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఇది ఎందుకు అలా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే డిపెండ్స్ ఆన్ దేర్ క్యారెక్టర్ అనమాట, అలాగే వాళ్ళు చేసే వీడియోస్. సో దయచేసి చెప్తున్నా, నన్ను ఎవరు నెగిటివ్ అనుకోకండి. యాజ్ ఏ ఇంటర్వ్యూయర్గా, యాజ్ ఏ యాంకర్గా వాళ్ళ ఫాలోవర్స్ అడుగుమంటేనే నేనైతే అడుగుతున్నా. వ్యక్తిగతంగా నన్ను అయితే వాళ్ళని కించపరచాలని నాకు ఏ రోజు అనిపించదు. సో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. లైక్ చాలా మంది కూడా బయట నన్ను క్వశ్చన్స్ ఇలానే అడిగారు, అదే ఆడపిల్లని ఆడుకుంటున్నావు ఏంద్రా, అంత గలీజ్గా చేస్తున్నావు, మీరు అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఆన్సర్ చెప్తున్నారు. రైట్, సమాధానం కూడా ఇక్కడే దొరికింది. అసలు ఇప్పుడు వాస్తవంగా మాట్లాడండి, నేను ఇంటర్వ్యూ చేసిన దాన్ని, ఓకే ఫైన్. సో ఆపోజిట్ వ్యక్తులు కూడా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నేను నెగిటివ్ క్వశ్చన్స్ అడిగితే నువ్వు నీ ఆన్సర్ ఏమొస్తుంది? అదే ఇది కాదు అని నేను అఫెండ్ చేసుకుంటున్నా అక్కడికక్కడ, ఎందుకంటే నేను అది కాదని వాళ్ళు అలా ఆన్సర్ చెప్తున్నారు అని నేను ఆలోచించాను. తప్పు నాది ఏమైనా ఉందా అందులో? యాజ్ అ ఇంటర్వ్యూ అయినా అడగాల్సింది అలా, నాకు ఇట్స్ నా రూల్, నా డ్యూటీ కాబట్టి నేను అడుగుతున్నా. సో అందరికీ ఇంటర్వ్యూ నాకు అవకాశం వచ్చింది. సో నేను ఎప్పటి నుంచో చెప్పుదాం అనుకున్నా, కానీ నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. మీ నాన్న అడిగారు కాబట్టి, సో మీ నాన్న త్రూ నేను అందరికీ చెప్తున్నా. సో నేను చాలా మంచిగా, నా సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటే మంచిగా ఉండదు. సో నేను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పా. ఓకే రైట్, మీ లైఫ్లో మీ ఫేవరెట్ పర్సన్, లైక్ ఇలాంటి వాళ్ళు ఉంటే నా లైఫ్ ఇక సెట్రా అని అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? సో ఇన్ కేస్ ఆ ప్రాబ్లం లేదు, ఒకవేళ మీకు నేమ్ తీయకుండా పర్లేదు, సో వాళ్ళు మీతో ఉంటే ఎలా ఉంటుంది నా పర్సన్? కన్ఫర్మ్ గా ప్రతి ఒక్క లైఫ్ లో ఒక్కరితో అంటే ఇప్పుడు మన మమ్మీ డాడీతో 100% జెన్యున్ గా ఉండం, అన్ని అదో పనులు చేస్తాం, వాళ్ళకి చెప్పలేం. ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ల గురించి చెప్పం, బాయ్ ఫ్రెండ్లతో ఒకరి గురించి చెప్పం, ఎవరో ఒక్కరి దగ్గర కూడా మనం 100% జెన్యున్ గా ఉండం. కరెక్ట్, ఎవరి దగ్గర ఉండం. నా ఫీలింగ్ ఏంటంటే మమ్మీ డాడీ దగ్గర నేను ఉన్నాను, చాలా అబద్ధాలు ఆడుతాం. ఎవరో ఒక్క పర్సన్ దగ్గర మనం ఫుల్ డే ఏ అబద్ధం చెప్పకుండా 100% నిజాయితీగా ఉండాలనుకుంటా. అలా ఖచ్చితంగా ఒక్కళ్ళైనా ఉండాలి. అలా నాకైతే ఉన్నారు ఒక పర్సన్. నేను 100 ఎంత చెత్త ఏదో పని చేసినా చెప్పగలను. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ కి ఇంపార్టెన్స్ ఉందా, ఎక్స్ కి ఇంపార్టెన్స్ ఉందా? ఇన్నెందుకు ఉంటాయి అనేది నా ఫీలింగ్. ఈ ప్రెసెంట్, ఎక్స్, ఫ్యూచర్, పాస్ట్, ఇంతమంది